Next question. A sum of money at a simple interest amounts to 6,000 in 4 years. 4 years వచ్చేసి 6,000 రూపీస్ అవుతుంది టోటల్ అమౌంట్. అంటే 6750 అండ్ 7 years. 7 years వచ్చి 6750 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద సమ్ పీ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంది. సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది పీటీఆర్ డివైడ్ విత్ 100. పీటీఆర్ డివైడ్ విత్ 100. దీన్ని కొంచెం చేంజ్ చేసి ఏమని రాసుకోవచ్చు అంటే టీ ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ పీ అని రాసుకోవచ్చు. టీ ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ పీ అని రాసుకోవచ్చు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది టైం పీరియడ్కి నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేసు ఉంది. అంటే 4 years వచ్చేటువంటి టోటల్ అమౌంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 7 yearsలో వచ్చేటువంటి టోటల్ అమౌంట్ ఉంది. ఫస్ట్ మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు వచ్చేసి 3 yearsలో వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. మనకి 3 years వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వై వచ్చింది అనుకుందాం. 3 years వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ వై అవుతే ఫస్ట్ 1 yearలో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే వై డివైడ్ విత్ 3 అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ టోటల్ అమౌంట్స్ నుండి సబ్ట్రాక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4 to 7 కాబట్టి 3 years వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ డివైడ్ చేసుకుంటే 1 yearకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుస్తుంది. సో మనకి ఇక్కడ 1 yearకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుస్తుంది. సో దాని నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు 4 yearsకి వచ్చే టోటల్ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 4 yearsకి వచ్చే టోటల్ అమౌంట్ 4 yearsకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 4 into y/3. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఎందుకు వస్తుంది అంటే మనకు డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి. సో దీని నుంచి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ A4 మైనస్ S4 అని రాసుకుంటాం. అప్పుడు మనకి టోటల్ పీ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ 4 yearsకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. 4 yearsకి వచ్చే టోటల్ అమౌంట్ ఉంది. 4 yearsకి ఎంత వస్తుంది అంటే 6,000 రూపీస్ వస్తుంది. 4 yearsకి వచ్చేసి 6,000 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 7 yearsకి ఎంత అమౌంట్ వచ్చింది, 7 yearsకి వచ్చేసి 6,750 రూపీస్ వచ్చింది. 6,750 రూపీస్ వచ్చింది. సో మనం ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 3 yearsకి వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 4 years నుంచి 7 yearsకి వెళ్తున్నాం కాబట్టి. సో అది ఎంత అంటే 750 రూపీస్ వస్తుంది. 3 years వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 750 రూపీస్. ఫస్ట్ మనం ఏం చేస్తుంటే 1 yearకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సో 750 డివైడ్ విత్ 3. 750 డివైడ్ విత్ 3. 3 2 6, 3 5 15, 0. అంటే 1 yearకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 250 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఇప్పుడు 4 yearsకి వచ్చేది తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ 4 yearsకి వచ్చేటువంటి టోటల్ వాల్యూ ఉంది కాబట్టి 4 yearsకి వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చూద్దాం. S4 ఈజ్ ఈక్వల్ టు ది 250 into 4. 250 into 4 అంటే 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్. 4 yearsకి వచ్చేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000 రూపీస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి పీ వాల్యూ కావాలి. పీ వాల్యూ కాబట్టి ఒక పని చేద్దాం మనం. సో టోటల్ వాల్యూ ఫర్ 4 years ఈజ్ ఈక్వల్ టు ది పీ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years అవుతుంది. సో నాకు కావాల్సిన పీ వాల్యూ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీన్ని పంపించేసుకుంటా. అంటే A4 మైనస్ S4 ఈక్వల్ టు ది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో A4 ఎంత ఉంది ఇక్కడ మనకి 6,000 ఉంది. 6,000 మైనస్ S4 ఎంత ఉంది 1000 రూపీస్ ఉంది. 1000 ఈజ్ ఈక్వల్ టు ది ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు ది 5,000 రూపీస్. ఎంత అవుతుంది అంటే 5,000 రూపీస్ అవుతుంది ప్రిన్సిపల్ అమౌంట్ అనేది. ఫస్ట్ నేను 7 years మైనస్ 4 years అని తీసుకున్నా. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ని 3తో నెంబర్ ఆఫ్ ఇయర్స్తో డివైడ్ చేసుకున్నా. 1 year ఇంట్రెస్ట్ వచ్చింది. 1 year ఇంట్రెస్ట్ అంటే నాకు డేటా వచ్చేసి 4 years ఉంది కాబట్టి నేను 4తో మల్టిప్లై చేసుకున్నాను. అంటే 4 yearsకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాను. 1000 రూపీస్ అది. సో 1000 రూపీస్ నాకు ఆల్రెడీ ఈ రిలేషన్తో ఆల్రెడీ ఐడియా ఉంది నాకు. ఇది A4 ఈక్వల్ టు P ప్లస్ S4 అనేది. సో దాని నుంచి నేను ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేసిన.